Let me get the invent. Okay, fine. So basically, we are trying to configure few applications, right? In the same way, where is that in the last session? Uh, ls place um, cat place y.yaml. Okay, we have seen handlers and all. Well, let me go to my Visual Studio Code. Okay. Handlers, dynamic inventory. Okay. Maybe let me start with something called as a mm, utf hyphen loops. Okay. .yaml. Right. So నార్మల్గా ఈ ప్లేస్ చూసారనుకోండి టిపికల్ ఏం చేస్తాం వీఆర్ ట్రైంగ్ టు రైట్ సమ్ ప్లే బుక్స్ అండ్ ఇన్ దాట్ వీఆర్ క్రియేటింగ్ సమ్ ప్లేస్ అండ్ ఇన్ దాట్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ టాస్క్ అని రాసుకుంటూ వెళ్తున్నాం. లెట్స్ అజ్యూమ్ దట్ యువర్ ఆస్క్ టు క్రియేట్ multiple applications or multiple configurations create చేయమని చెప్పారు. So what you can do is you can write the similar way, like if you are having n number of packages to be installed, ఆ n number of packages కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా లైక్ ఇన్ ద టెరాఫామ్ కావచ్చు ఎక్కడైనా సరే వి జనరల్లీ హ్యావ్ లూప్స్ అండి. అంటే ఏంటి, ఒక మెథడ్లో క్రియేట్ చేసుకొని ఇన్ దాట్ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ లూప్స్ క్రియేటెడ్ అండ్ మనకు కావాల్సిన డేటా అంతా కూడా డైనమిక్గా పాస్ చేసుకుంటూ వెళ్తారు. లెట్స్ అజ్యూమ్ దట్ లెట్ మీ రీనేమ్ ఇట్ without loops. Okay. So let's assume if we are asked to install few packages and maybe git ఒకటి httpd next tree unzip ఈ 4 ప్యాకేజ్ ఇన్స్ట్రక్షన్ చేయమని చెప్పారు అనుకోండి. మీరు టిపికల్ ఏం రాస్తారు, యూర్ రైటింగ్ ఎ ప్లే బుక్ దిస్ వే, రైట్? హోస్ట్స్ ఆల్ బికమ్ ట్రూ. నెక్స్ట్ టాస్క్స్, ఏమేమి టాస్క్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్ టాస్క్ is something called as name install git. Okay. Next, there's one more task called name install http server. Name install tree. And the last one is name install unzip. Okay. So these are the various tasks that you can create. In that task, we'll be mentioning how we can know what is the one that you want to perform. Let's assume it's git, right? Yum name వచ్చారు git అండ్ దాని యొక్క స్టేట్ ప్రెసెంట్లో ఉండాలి. నెక్స్ట్ వెబ్ సర్వర్ అండ్ ఇట్ షుడ్ ఆల్సో బి కమింగ్ ఫ్రమ్ ఎం. నేమ్ ఈస్ httpd if it is CentOS and state should be present. The same goes for tree as well. Okay. M name tree state present. Let me copy this. The same goes for here as well. Okay. And this should be unzip. If you want, you can write this way అంటే మీకు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మోడిఫికేషన్ చేయాలన్నా కాపీ చేయాలన్నా ఏమైనా యూ కెన్ గో విత్ దిస్ అప్రోచ్ కంప్లీట్లీ. మనం మల్టిపుల్ ప్యాకేజెస్ అని కూడా ఒక టాస్క్ కింద రాసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఎస్ లూప్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఇదే టాస్క్ని విత్ లూప్స్ డాట్ యామల్. ఓకే. నా ఎలా రాయొచ్చు అంటే సేమ్ మనకి ఏమైతే ఇందాక ఇవన్నీ మారవండి కామన్. మన ఇందాక సింటాక్టికల్ అంతా కూడా హోస్ట్స్ ఆల్ బికమ్ ట్రూ. నెక్స్ట్ టాస్క్స్ ఈజీ. నెక్స్ట్ ఏముంటుంది టిపికల్గా టాస్క్స్. మీ కాపీ దిస్. ఓకే. నా బేసిక్ ఏంటి, వాట్ ఇస్ ద టాస్క్ ఐ వాంట్ టు గో విత్? ఓకే, ఇన్స్టాల్ మల్టిపుల్ ప్యాకేజెస్. ఓకే. నా ఏం ప్యాకేజెస్ కావాలి ఇక్కడ అంటే టిపికల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ సమ్ లూప్స్ మనకి టెరాఫామ్లో వాటిలోని ఇఫ్ యూ రిమెంబర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ లూపింగ్ స్ట్రక్చర్ విల్ బి యూజింగ్ సంథింగ్ ఫర్ ఈచ్. అండ్ ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈచ్. ఓకే. ద సిమిలర్ వే ఈచ్ డాట్ ఐటమ్ ఈచ్ డాట్ కీ అని మెన్షన్ చేసుకుంటాం. ద సిమిలర్ వే ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సిబుల్కి వచ్చేసరికి ఇన్ ఆన్సిబుల్ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్.
ఓకే. అండ్ ఇంపార్టెంట్ టర్మ్ ఏమైనా ఉందంటే ఐటమ్స్. And with underscore items will be representing the list of packages that you want to go with, and this item will be representing items called an item. Okay, 1 second. This item will be representing the current package. Let's say ఇందులో మీరు ఒక 4 రాసుకున్నారు అనుకోండి, 1 2 3 4 ఐటమ్ ఫస్ట్ రిప్రజెంటేషన్ చేస్తుంది. దట్ విల్ బి డన్. ఇట్ సెకండ్ ఐటమ్ విల్ బి కమింగ్ ఇన్ పిక్చర్, థర్డ్ ఐటమ్ విల్ బి కమింగ్ ఇన్ పిక్చర్, అండ్ ఫోర్త్ ఐటమ్ as well. So with underscore items will be giving the list of packages to go with, and item will be representing a particular package in that list. Okay, now ఇందులో లిస్ట్ అండ్ మ్యాప్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, రెండు చూద్దాం. Now let me clear. ఇప్పుడు ఏం చెప్తాను, ఓకే నేమ్. ఫస్ట్ ఐ నీడ్ టు మెన్షన్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. ఓకే, ఏంటవి? మేబీ ఐ వాంట్ టు గో విత్ గిట్, ఐ వాంట్ టు గో విత్ సంథింగ్ ఆన్ httpd. నెక్స్ట్ ఐ వాంట్ టు గో విత్ unzip. నెక్స్ట్ tree, maybe wget or something like that. Okay, so these are the various packages I want to go with. But first time ప్రతిదీ ఇన్స్టలేషన్ అవుతూ రావాలి కదా. So now what is the command general I need to write? Okay, I need to write something called as yum. You can write this way as well, right? Name వచ్చరికి some, see, name represent, I need to pick up each and every item over here. So for that reason I'll be mentioning something called as item. Okay, next the next state ఏంటి? ఓకే, ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ రైట్ దిస్ వే అంటే మొత్తం అంతా ఇలా సెపరేట్ రాసుకోవచ్చు. లేదనుకుంటే యూ కెన్ రైట్ ఇన్ ద సింగిల్ లైన్ యాజ్ వెల్. సింగిల్ లైన్ రాస్తున్నప్పుడు వీ నీడ్ టు మేక్ షూర్ దట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఓకే, సో బేసిక్ ఏం చేస్తాను, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ దిస్ వే లైక్ నేమ్ కీ అండ్ వాల్యూ రాసుకున్నారు అనుకోండి, కీ కాలన్ వాల్యూ పెట్టుకుంటారు. బట్ ఇఫ్ వాంట్ రిప్రజెంట్ ద సేమ్ థింగ్ దెన్ యూ కెన్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో నౌ లెట్స్ అజ్యూమ్ I want to install the same into my CentOS. Okay, let me copy this IP. Or let me copy the public IP. Bash SSH Ansible at that IP. Okay. Am I having tree? Okay, tree is already installed. Git is on. Okay. Git లేదు కదా, maybe that package should be installed in Git and all. Let me come back here. CT2302. Now vi loops.yaml. Let me copy this. Okay. Now, where is the inventory? Copy inventory to here. Cat inventory 182.0.10. Okay. Now let me say Ansible hyphen playbook hyphen I inventory. What is the playbook name? Loops.yaml hyphen syntax hyphen check. Okay. Now let me do a dry run. You see, first gathering fact, it's very important. Last time I did one. When we are using something setup module, it will be gathering the facts, and based upon the fact, we can do some conditional deployments as well. Okay. Okay is equal to 2, change one. Let me come back here. 10802 git httpd 1 2 3. Okay, now maybe let me remove this check and do this one. If you see by default, you might be getting some deprecated warnings and me deprecated warnings వద్దనుకుంటే ఏం చేస్తారు, you can create, let me show you that. Okay, if you see git got installed, wget by default it will not be available, it is there now. So by default ఏంటంటే మల్టిపుల్ ప్యాకేజెస్ అన్నప్పుడు ఇక్కడ థింగ్ ఒకటేనండి, ఇక్కడ మనకి ఎలాగైతే టెరాఫామ్లో వాటిలోని లూప్స్ రిపీట్ చేస్తున్నప్పుడు
ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రిప్రజెంటేషన్ చేసే వాళ్ళము యూజింగ్ ఈచ్ డాట్ ఐటమ్, ఈచ్ డాట్ కీ, సారీ ఈచ్ డాట్ కీ, ఈచ్ డాట్ వాల్యూ. If it's set of strings, then each data key is equal to each data value. The similar way, if it is set of not set of string, but actually if it is a map basically, then మన each data key ని each data value separate తీసుకుంటాం, వాటి యొక్క data ని fetch చేసుకుంటూ వెళ్తాం. The similar way, if it is Ansible, if you want to go with something called as a multiple item, then you can go and use something called with underscore items. And ఈ item representation చేసినప్పుడు you will be using with item. Okay, ఇది చాలా important. Maybe okay. If you see here, we are getting some warnings, right? If you want ఇలాంటి warnings ఏమైనా వచ్చినప్పుడు not here. Okay. ఇఫ్ దీస్ ఆర్ డెప్రికేటెడ్ వార్నింగ్స్ అండి, నాకు ఎలాంటి వార్నింగ్స్ వద్దు అనుకుంటే ఏం చేస్తారంటే యూ కెన్ ఇఫ్ యు సీ క్యాట్ ఈటీసీ యాన్సిబుల్ ఓకే యాన్సిబుల్ కాన్ఫిగరేషన్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ విఐ sudos vi slash etc ansible dot cfg. ఓకే, ఇవి బై డిఫాల్ట్గా ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని కామెంట్ చేసి ఉంటాయండి. దిస్ ఫైల్ ఈస్ ద కోర్ ఫైల్ ఫర్ యాన్సిబుల్. అంటే మీ ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ తెచ్చుకోవాలి, బై డిఫాల్ట్ ఫైల్స్ కానీ లేకపోతే మీ గ్రూప్ ఫైల్స్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటాం. యూ కెన్ మెన్షన్ సంథింగ్ ఆల్వేస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ దోస్ మెసేజెస్ యూ కెన్ అన్కామెంట్ దిస్. వేర్ ఇస్ ఇట్? Where is it? Okay, let me search. Deprecated. Where is that key we have seen just now? Mm, let me grab it. Grip. Why is it not coming here? We have just seen that key, right? That value somewhere. Or here it is. Deprecation underscore warnings. Okay. So by default, మీరు in the file లోని కామెంట్ చేసి ఉంటాయండి. మీరు by default గా if you don't want to get those messages and all, you can uncomment this one. But ఈ ఫైల్ ఏదైనా మాడిఫై చేస్తున్నప్పుడు మాత్రం బీ కేర్ఫుల్, బికాస్ మొత్తం ఈ క్యాన్సిల్ మొత్తాన్ని కూడా డాట్ సిఎఫ్జి ఫైల్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్. ఎందుకు ఏ ఫైల్ ఎక్కడ ఉండాలి, లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఫెచ్ చేసుకుంటారు. నౌ ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాస్తున్నట్టు యూ కెన్ గో విత్ దిస్ అప్రోచ్, లేదా వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ దిస్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ వెల్ అండి. అంటే మీరు ఇక్కడ ఏమైతే రాస్తున్నారో దీన్ని ఇంకో వేలో కూడా రాసుకోవచ్చు. ఎలాగా? మేబీ లెట్ మీ రైట్ డౌన్ హియర్ ఓన్లీ పోస్ట్స్ ఆల్. ఓకే, if you want to install a multiple package, you can use item and this one, right? For example, మీకు ప్రతి ఐటెంలో కూడా మల్టిపుల్ కీ వాల్యూస్ ఉన్నాయనుకోండి, లైక్ ద వే దట్ వీ యూస్ టు హ్యావ్ ఇన్ ఫర్ ఈచ్లో మనకి మ్యాప్స్ సెట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ అలాంటి సెట్ రిప్రజెంటేషన్ చేసాం అనుకుంటే బికమ్ ట్రూ అండ్ టాస్క్స్ వచ్చేసరికి నేమ్
install multiple packages is okay. Next, you can have something called yum name. You can mention list as well. సేమ్ అని ఎలాగైతే సెట్లో రాసుకుంటామో ద సిమిలర్ వే హెచ్టిటిపిడి unzip tree duplicate. ఓకే ఫైన్ యూ కెన్ రైట్ దిస్ యాజ్ వెల్. అంటే బేసిక్ ఏంటి, ఇట్స్ లిస్ట్ రిప్రజెంటేషన్. లేదు నాకు అలా కాకుండా మేబీ ఐ వాంట్ టు హ్యావ్ వాట్ వి కాల్డ్ ఒక కీ వాల్యూ పేరు, అంటే ప్రతి ఐటెం కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మేబీ ఐ వాంట్ రిప్రజెంట్ సంథింగ్ కాల్ ఎస్ మ్యాప్ లాంటి రిప్రజెంటేషన్ చేయాలనుకోండి. ఓకే, అంటే ప్రతి దాంట్లో కూడా టూ ఐటమ్స్ ఉంటాయి. దెన్ యూ కెన్ డూ ఇన్ డిఫరెంట్ వే. ఓకే, మేబీ లెట్ మీ రైట్ వన్ ప్లే బుక్ హియర్. పోస్ట్స్ ఆల్ become true. Let's do one thing. Let me create tasks. ఓకే, నెక్స్ట్ మేబీ లెట్ మీ క్రియేట్ యూజర్స్. అక్కడ ఎలాగైతే మనకి ఐఎం యూజర్స్ క్రియేట్ చేసామో లెట్స్ అస్యూమ్ దట్ ఐమ్ క్రియేటింగ్ సమ్ యూజర్స్ ఇన్ లినక్స్ యాజ్ వెల్. క్రియేట్ యూజర్స్ ఎవరిని క్రియేట్ చేయాలి అంటే విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. మేబీ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ కాల్ ఎస్ శివ అండ్ సమ్ పర్సన్. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్ ఎస్ యూజర్ మాడ్యూల్. యూజర్ మాడ్యూల్ అని చెప్తాను. ఓకే, నేమ్ ఏంటి, నేమ్ వచ్చేసరికి ఇట్స్ సంథింగ్ లైక్ ఐటమ్. ఓకే, ఎందుకంటే ఐటమ్ తనకు ఉంది కాబట్టి, సారీ ఐటమ్. నెక్స్ట్ తనకి హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి అవసరం లేదా, హోమ్ డైరెక్టరీ ఎస్ ఐ వాంట్ టు క్రియేట్. చూడండి ఇక్కడ రెండు థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఇఫ్ యూ వాంట్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైతే మెన్షన్ చేస్తున్నారో ఈ డేటా అంతా కూడా ఈ ప్రతి పర్సన్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, అంటే శివ అనే పర్సన్కి హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అలాగే ఇఫ్ యూ సి మహా అనే పర్సన్ కూడా హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతూ వెళ్తుంది. నా ఇఫ్ నాకు అలా కాకుండా మేబీ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ డిఫరెంట్ values for each and every user అనుకోండి, then you can go for something called a map representation as well. Okay, so basically మనం ఎలాగైతే మనం మ్యాప్స్ వేసుకుంటామో the similar we can go for map as well. But if let's assume that, let me create this one. Okay, it will be very straightforward only. Vi user.yaml save cat etc password. If you see by default I'm not having the Shiva and Maha users. Ansible hyphen playbook hyphen I inventory, and what is it, users.yaml hyphen syntax hyphen check. Okay, let me do a dry run. Creating users. Okay, now let me remove this check option. Okay, cat etc password. What happened? Users item Shiva and Maha. Okay, why is it not there? కంట్రోలర్లో చెక్ చేస్తున్నారు సార్. Yep. Sorry. Cat etc password, అండ్ ఐమ్ హ్యావింగ్ టూ యూజర్స్, అండ్ ప్రతి పర్సన్ కూడా హోమ్ డైరెక్టరీ ఉందండి. చాలా మంది ఇప్పటికీ మిస్టేక్స్ చేస్తానండి. హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేసినప్పుడు మనం లైనక్స్ అంటున్నట్టు యాడ్ యూజర్కి యూజర్ యాడ్కి డిఫరెన్స్ ఉందండి. ఓకే, మీరు నార్మల్గా లినక్స్ ఉబంటు చేస్తారనుకోండి, యాడ్ యూజర్ విల్ బి గివింగ్ ది హోమ్ డైరెక్టరీ. బట్ సిమిలర్ థింగ్ అండ్ యూర్ డూయింగ్ ఇన్ సెంటర్స్, ఇట్ మైట్ నాట్ బి గివింగ్ ది హోమ్ డైరెక్టరీ. యూ నీడ్ టు సంథింగ్ యూజర్ యాడ్ యాజ్ వెల్. ఓకే, సో ఒకరిద్దరు నాకు పింక్ చేశారు హోమ్ డైరెక్టరీ అవ్వట్లేదని. సో దట్స్ ద కమాండ్ బేసికలీ. ఫైన్. ఇప్పుడు నాకు అలా కాకుండా మేబీ అందరికి వద్దు, మేబీ కొంతమంది కొన్ని కావాలి, కొంతమంది కొన్ని అవసరం లేదు. మేబీ ఇన్ యువర్ సినారియో యాజ్ వెల్ యూ మై ఫర్ వన్ ప్యాకేజ్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ సర్వర్స్ మనకి జావా 8 ఉండొచ్చు, లేకపోతే జావా 11 ఇంకో మెషిన్లో కావాలి. కొన్ని అంటే బేసిక్గా ప్రతి మెషిన్లో కూడా యూ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్యూ ప్యాకేజెస్, లెట్స్ జావా, పైథాన్ అండ్ నోడ్. But based upon the application or based upon server, you need to modify the versions as well. So in that case, you need to have the package, and a package of different versions కావాలనుకోండి, then you can use some in other way as well. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే maybe I'll write the same one, hosts all
become true. Tasks name. Let me create users in the common. ఇక్కడ ఏం చెప్తాం, యూజర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే యూజర్ నేమ్ ఏంటి, అలాగే యూజర్కి హోమ్ ఉండాలో అవసరం లేదు. ఓకే, రైట్. నా ఎవరికి కావాలి ఇప్పుడు, ఐ విల్ బి మెన్షన్ సంథింగ్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. సరే, ఎవరి ఐటమ్స్ ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ లాగా ఉంటాయి, బట్ ఏంటంటే నాకు ఐ నీడ్ టు పాస్ ఆన్ సమ్ ఎక్స్ట్రా డేటా. లెట్స్ అజ్యూమ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ రైటింగ్ ఓన్లీ ద నేమ్, నేను ఏం చెప్తానంటే ఓకే, ఎవరికి ఇప్పుడు ఓకే ఇక్కడ నేమ్, ఎవరి పర్సన్ నేమ్ ఏంటి, లెట్స్ అజ్యూమ్ ఐ విల్ బి పాసింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ ఎస్ శిష్. ఓకే, నెక్స్ట్ కామా, ఈ పర్సన్కి ఒక స్పెసిఫిక్ వాల్యూ కావాలి. లెట్స్ అజ్యూమ్ ఈ క్రియేట్, ఇక్కడ ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి, ఇట్స్ మీ యూజర్ నేమ్, ఇది మీ ఇష్టం అంతే తప్ప ఇది ఎలాగ ఉండాలని లేదు. ఓకేనా, నా ఐ విల్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్రియేట్ హోమ్. దానికి హోమ్ ఉండాలా అంటే మేబీ నాట్ రిక్వైర్డ్. ద సిమిలర్ వే ఐ విల్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫనీ. ఓకే, దీనికి ఏంటి, సారీ ఇది నేమ్. దీనికి మేబీ ఐ రైట్ సంథింగ్ క్రియేట్ హోమ్ కాలన్ ఎస్. ఓకే, సో థింగ్ ఏంటి, ఐ మైట్ బి హ్యావింగ్ లిస్ట్ లైక్ దిస్. ఐ మీన్ అందరికీ అన్ని కామన్గా ఉండాలనుకుంటే గో విత్ దాట్ అప్రోచ్. లేదు, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, అంటే ప్రతి లిస్ట్లో ఉన్న, అంటే ప్రతి పర్సన్ ఎవరైతే ఉన్నారో each person should be having its own key and values, then you can go for this options as well. So ఇప్పుడు ఏమవ్వాలండి, when this guy is having a user created, it should not be having a home directory, and the same should be going with funny as well, but this guy should be having the home directory as well. ఇక్కడ మరి ఎలా రిప్రజెంటేషన్ చేస్తాను, సేమ్ థింగ్. నౌ ఐ విల్ రిప్రజెంటింగ్ సంథింగ్ కాల్డ్ as ఐటమ్. ఇక్కడ ఐటమ్ అనుకోండి, ఇక్కడ ఐటమ్ అనుకోండి, ఇది ఒక్కటే వస్తుంది, బట్ ఇక్కడ ఐటమ్ అంటే ఏంటి, ఇదా ఏంటి, ఏం కావాలి. ఓకే, నా ఐటమ్ డాట్ నేమ్. ద సిమిలర్ వే హోమ్ డైరెక్టరీ కూడా ఏంటి, ఐటమ్ డాట్ ఐటమ్ డాట్ క్రియేట్ హోమ్. ఓకే, అండ్ యూ కెన్ గో ఫర్ నో ఎస్. ఓకే, సో బేసిక్ ఇప్పుడు ఏమవ్వాలంటే దిస్ కై షుడ్ ఫస్ట్, ఓకే, దిస్ షుడ్ బి కమింగ్ ఇన్ పిక్చర్. ఐటమ్ డాట్ నేమ్ ఏముంది, అది యూజర్ నేమ్ కింద తీసుకోవాలి. ఐటమ్ డాట్ క్రియేట్ హోమ్ ఏముంది, ఇక్కడ తీసుకోవాలండి. సో ఫర్ క్రిష్ దే షుడ్ నాట్ బి హోమ్ డైరెక్టరీ, అండ్ ఫర్ ఫనీ దే షుడ్ బి హోమ్ డైరెక్టరీ యాజ్ వెల్. ఓకే, సో లెట్ మీ చెక్ దిస్ అండ్ వెరిఫై. సరే, మీకు టెరాఫామ్లో ఒక 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 కోడ్ అలవాటు అయితే మిగతావన్నీ కామన్ ఉంటాయండి, పెద్ద కష్టమేం కాదు. మరి సింటాక్స్ మార్చేమో తప్ప. విఐ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అండర్ స్కోర్ మ్యాప్ డాట్ యామల్. Ansible hyphen playbook penai inventory with underscore items hyphen syntax hyphen check. అన్ని కొత్త యూజర్స్ కాబట్టి it should be created. Create home false, create home true. Okay. Right. And if I come back to this controller host here, ls/home. Where is this guy? ఎవరికైనా పెట్టలేదు మనం. Krish కదా, this guy is not having the home, only Maha, Funny, Shiva. Maha, Shiva and this guy is only having home, this guy is not having home directory, ఎందుకంటే తనకి లేదు కాబట్టి లొకేషన్ మనం ఎక్స్ప్రెస్గా మెన్షన్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ స్పెసిఫిక్ వన్స్, నాకు ఉన్న మల్టిపుల్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ఇన్స్టాలేషన్ చేయమని చెప్పారు, జావా ఏ వర్షన్, పైథాన్ చేయమని చెప్పారు, పైథాన్ ఏ వర్షన్, మేబీ ఇందులో డెవ్ అనుకోండి జావా పాలన ఎక్స్ వర్షన్ కావాలి, బట్ స్టేజ్ అనుకోండి జావా 11.x కావాలి. సో ఇన్ దాట్ యూ కెన్ గో విత్ మల్టిపుల్ ఆప్షన్స్ యాజ్ వెల్. సో ఇవన్నీ కూడా లూప్స్ రిపీట్ చేయడానికి మాత్రం వాడతారండి. యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ దిస్ వే, ఆర్ యూ కెన్ గో విత్ లిస్ట్ లర్న్ లైక్ దిస్, ఆర్ యూ కెన్ గో ఫర్ మీరు కాంట్ రిప్రజెంట్ ఇలా కూడా తీసుకోవచ్చు, బోత్ ఆర్ ద సేమ్ ఓన్లీ, ఆర్ యూ కెన్ గో విత్ సింగిల్ ఐటమ్, ఆర్ యూ కెన్ గో విత్ అన్ ఐటమ్ విత్ మల్టిపుల్ వాల్యూస్ యాజ్ వెల్. ఓకే, నౌ ఇక్కడ, అండ్ బిఫోర్ దాట్ ఐ ఫర్గాట్ టు టెల్ వన్ థింగ్.
Uh, what is it? What? Sorry. Okay. Uh, there are some coaches and someone asked me a few days back. Uh, okay. So basically, usually every year ending, we'll be getting some offers on certifications and for Kubernetes one. I think in February also they announced one more thing. Let me show. There are some bundles basically. కాకపోతే ఎవ్రీ టైం మనకి ఏంటంటే ఇండివిజువల్గా వచ్చేవి. ఈసారి ద ఆఫర్ ఇస్ అప్లికబుల్ యాజ్ బండిల్. ఐటీ bundles, view bundle detail, CK exam bundle, not this one, view more. Uh, yeah, if you see here, ideal guy, if you want to go with CK exam and CKS, okay, ఈ రెండు కాంబినేషన్ ఎందుకంటే ఎప్పుడైనా మీరు CKS రాయాలనుకుంటే CKA మ్యాండేటరీ అండి, ఓకేనా. సో CKA అండ్ CKS కలిపి యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 50% డిస్కౌంట్ ఆర్ సంథింగ్. ఓకే, టిపికల్గా ఎగ్జామ్ ఫీజ్ విల్ బి లైక్ $395, బట్ ఫర్ బోత్ ఎగ్జామ్స్ ఇఫ్ యూ గో ఇఫ్ విల్ బి $363. అండ్ కేసీ అనే అవసరం లేదండి, దట్స్ ఆఫ్ నో యూస్ బేసికలీ. Or if you want to go with three bundles as well, CKS, CK8, CKS, it will be $548, meaning 45. Okay, generally it used to be 90,000, but offer lo manki this offer is valid till 29. The leap year offer is basically this year's the leap year, right? So 29th on the corporate till 29th you'll be getting an offer. But if anyone is interested, at least you can try this bundle and which bundle? This bundle. Okay. Don't go with if you are interested, you can go with this bundle as well. But again, it's up to you. But don't go with this bundle. It's of no use. CK and KCN exams అనేది చాలా బేసిక్ ఎగ్జామ్స్. ఓకే, అది పెద్ద కష్టపడకలు పెద్ద వరి అవ్వాల్సిన నీడ్ కూడా లేదు. మేబీ యూ కెన్ ట్రై దిస్ వన్ బికాజ్ ఎందుకంటే CKAD CKS కాంబినేషన్ ఉండదండి. CKA అండ్ CKS మాత్రమే ఉంటుంది. ఓకే, మేబీ ఇది ఒకసారి గ్రూప్లో పెడతానండి, ఎవరికి ఇంట్రెస్ట్ తీసుకోండి. మళ్ళీ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కానీ రావు ఆఫర్స్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ నవంబర్ అరౌండ్ బ్లాక్ ఫ్రైడే టైం వీల్ బి గెటింగ్ 50% ఆఫ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కోర్స్ యాజ్ వెల్. ఓకే, సో గివ్ ఎ ట్రై వన్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఫైన్. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. సరే, ఇప్పుడు టిల్ నౌ వీఆర్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ప్యాకేజెస్. సి ఎప్పుడు కూడా ఆన్సర్ పెద్ద కాంప్లికేషన్స్ ఏం కదండి, దాని స్ట్రక్చర్ తెలుసుకుంటే ఇన్స్టాలేషన్ మాన్యువల్ చేసినప్పుడు యూ విల్ బి నోయింగ్ ఆల్ ద స్టెప్స్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ద సేమ్ ఇన్ టు ద ఆన్సిబుల్ కాన్ఫిగరేషన్స్ యాజ్ వెల్. Maybe till now I'm only installing on particular operating system or particular flavor of OS. అలా కాకుండా maybe I want to install based upon the distribution. Okay, మనం లాస్ట్ టైం అడ్హాక్ కమాండ్ చూసినప్పుడు we have clearly seen that okay, setup module will be giving you something called as a command, I mean the data about a particular host. In that, based upon a particular condition, we can create that okay, if the machine is a particular Ubuntu, then you can go with these sort of servers. If that machine is particular what we call it, CentOS, then you can go for these sort of conditions as well. Okay, if that's the case, మీ requirement అదనుకోండి, then you can go for something called as conditions as well. Okay, now జెన్కిన్స్ లో కండిషన్స్ ఎలా ప్లేస్ చేస్తారండి? ఆ జెన్కిన్స్ లో కండిషన్స్ ఉంటాయా? డూ వీ హ్యావ్ కండిషన్స్ ఇన్ జెన్కిన్స్? జెన్కిన్స్ వైల్ ఉందా? వైల్ ఉందా? వెన్ ఉంది. ఓకే, ఎలాగైతే మన వెన్ కండిషన్ ఉంటుందో జెన్కిన్స్ లో ఆన్సిబుల్ లో కూడా సేమ్ వెన్ కండిషన్ ఉంటుంది. ఓకే, సో కండిషన్స్ డాట్ ఇవన్నీ మనం ఫినిష్ చేసుకున్న యాక్చువల్ ప్రాజెక్ట్లో ఇన్ఫర్ బోల్డ్ క్రియేట్ చేయాలి మనం. ఎస్, ఓకే, ఫైన్.
యా అండ్ నెక్స్ట్ నిన్న చెప్పిన ఇష్యూ రిజాల్వ్ అయిందండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆఫ్టర్ దిస్. ఇట్స్ అ బిగ్ హెడేక్ ఫర్ అస్. టాస్క్స్ నేమ్ install some git on Red Hat server. Okay. What is it? It will be like yum. The name should be git and the state should be present. Okay. Next, install Apache 2 on Ubuntu. Okay. Then I'm going to apt name of Apache 2 state present and there should be something on update underscore cache. ఇది కూడా చదువు. Update underscore cache is 2. Okay. నా ఇప్పుడు ఇది రన్ చేస్తాను అనుకోండి, టిపికల్ నేను ఆల్ మెన్షన్ చేస్తాను. సో బేసిక్ ఏమవుతుంది, హోస్ట్లో ఉన్న అన్ని ఫైల్స్ కూడా కాన్ఫిగరేషన్ కన్సిడరేషన్ తీసుకుంటుంది. నవ్ యూ నీడ్ టు మెన్షన్ దట్ ఓకే ఇది ఎప్పుడు జరగాలి, నవ్ వెన్. ఓకే ఎప్పుడు అంటే మేబీ మేబీ లెట్ మీ ట్రై వన్ థింగ్. యాన్సబుల్ -i ఇన్వెంటరీ -m పింగ్. పింగ్ మాడ్యూల్, వాట్ ఈస్ ఇట్, వాట్ ఈస్ ద పోస్ట్ లో ఉన్నారు సార్. maybe this is terminal, right? I can't create a different color. Okay. Too many arguments. ఎలా పింగ్ చేయడం, పింగ్ మర్చిపోయాను, ఎలా చేయాలి పింగ్? ఆల్ కొట్టండి సార్. సారీ, ఆల్ చివరిలో host ఆల్. list లేదు సార్. హోస్ట్ host list whether all are specific IP అది ఓకే. కమాండ్ అండ్ యాన్సిబుల్ -i inventory -b -m module ping module and host all. ఏ హోస్ట్ -b నాట్ రిక్వైర్డ్. ఓకే all sorry ansible -i inv all -m ping. All is required, sir. all is ఆల్ రిక్వైర్డ్. ఓకే ఎక్కడ రిక్వైర్డ్ ఆల్? -b any plus place. -b plus, sir. యాన్సిబుల్ ఆల్. No, sir. Sir, -b plus also. యాన్సిబుల్ -i inv ఇన్వెంటరీ ఆల్. all -m ping. ఓకే డిఫరెన్స్ ఏంటి బేసికల్లీ, దీనికి దీనికి ఏం రాసిన డిఫరెన్స్? మనం ప్లేబుక్ రాస్తున్నప్పుడు యాన్సిబుల్ ప్లేబుక్లో మనం ఇన్వెంటరీ మెన్షన్ చేసాం అనుకోండి, ఆ ఇన్వెంటరీ తీసుకొని మన ప్లేబుక్లో ఇక్కడ హోస్ట్ రాస్తున్నాం కాబట్టి ఆల్ అని మనకి పాస్ చేసిన నీడ్ లేదు. మనం ఆలా లేకపోతే ఏదో ఒక సర్వరా, ఇక్కడ కనిపించే సర్వర్ కూడా రాసుకోవచ్చండి. ఓకే మరి ఇక్కడ ఏం చేస్తున్నాం, అడ్హాక్ కమాండ్స్లో ఇందులో ఇందులో తీసుకో, ఇందులో ఏది పింగ్ చేయమంటావు? యూ నీడ్ టు మెన్షన్ ద ఫ్లో యాజ్ వెల్, రైట్? బట్ ఇది నాకు కావాల్సిన పింగ్ కాదు. ఐ నీడ్ టు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెటప్. Setup law, maybe it will be giving about the complete information about the host, right? In that host, majorly I might be interested in something called as a conditional based, right? A conditional in maybe there will be something called as let me grep -i family. Okay, this guy answer underscore os underscore family. When is equal to Red Hat.
మరి మన ఇంకొక మెషిన్కి ఏముందండి? మేబీ విఐ ఇన్వెంటరీ. లెట్ మీ గెట్ అదర్ ఐపీ యాజ్ వెల్. ఉబంటూస్. sudo vi inventory. Okay. Now grep it. And it is for Debian. Okay. Now let me copy this. Now let me copy the same thing. And if it is something called this approach. Okay. సో ఏమనండి, ఒకవేళ ఇది కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లెట్ మీ రిమూవ్ దిస్ ఫైల్. లెట్ మీ రిమూవ్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్. ఇందులో ఓన్లీ ఇన్వెంటరీలో ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ 10 only and 10.180.0.10, and by default it will be coming from CentOS, okay, or the Red Hat family. Basically ఇంకా చాలా డిస్ట్రిబ్యూషన్ తెచ్చుకోవచ్చు, CentOS డిస్ట్రిబ్యూషన్ స్పెసిఫిక్ కూడా వెళ్ళచ్చు, బట్ జనరల్ విల్ బి ఇట్స్ రికమెండ్ వి గో ఫర్ Ansible ఫ్యామిలీ, ఓఎస్ ఫ్యామిలీ, ఎందుకంటే అది ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నాకు ఏం జరగాలి ఇందులో, మేబీ ఐ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ దిస్ వన్ ఇన్స్టాల్ అండ్ దిస్ షుడ్ బి స్కిప్డ్. ఓకే, vi conditions.yaml. Ansible -playbook -i inventory conditions.yaml. చూడండి ఏముంటుంది, ఇన్స్టాలింగ్ గిట్ ఆన్ ద రెడ్ హ్యాట్ సర్వర్. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి గిట్ ఇన్స్టాల్ అవ్వలేదు, ఎందుకంటే ఇందాక మనం లిస్ట్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ ఇన్స్టాల్ మల్టిపుల్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్. ఇట్ ఇస్ ఏ స్కిప్పింగ్, ఎందుకంటే మీరు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాను. ద కండిషన్ దట్ యూ హ్యావ్ గివెన్ ఈస్ ఓకే, దిస్ షుడ్ ఓన్లీ ఎగ్జిక్యూట్ వెన్ ద అండర్లయింగ్ ఫ్యామిలీ is being considered as an Ubuntu only. But unfortunately, in this machine or the inventory file that you have provided, we're having both sorry, we are only having CentOS machine, and obviously I'll be installing on the Red Hat family only, not on the Ubuntu one. Okay, so basically మీరు మల్టిపుల్ థింగ్స్ రాసుకునే బదులు యూ కెన్ క్రియేట్ విత్ ఐటమ్స్, అండ్ అందులో కూడా కావాలనుకుని లూప్ బేస్డ్గా కూడా వెళ్ళిపోవచ్చండి. సో బేసిక్ ఏంటి, ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది మన దగ్గర. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీనింగ్ ఏంటి, ఎప్పుడు కూడా ఒక్క ఐటెం కోసం వేరే స్క్రిప్ట్స్కి చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఎప్పుడు మన దగ్గర ఒకటే మెథడ్ ఉండాలి. ఈ మెథడ్కి పారామీటరైజేషన్ చేసుకోవాలి. ఈ మెథడ్లో మనకు కావాల్సిన లాజిక్ అంతా రాసుకోవాలి. మీరు పైప్ లైన్స్ రాస్తారా, టెరాఫార్మ్ రాస్తారా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డెవ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయడానికి ఒక 25 లైన్ ఆఫ్ కోడ్ పడింది అనుకోండి, అంటే ఒక ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయడానికి 25 లైన్ ఆఫ్ కోడ్ కావాలి మీకు. అలాగే టెస్ట్ అనే ఎన్విరాన్మెంట్ రన్ చేయడానికి కూడా 25 కావాలి. స్టేజ్ 1 రన్ చేయడానికి 25 కావాలి. స్టేజ్ n రన్ చేయడానికి 25 కావాలి. ప్రాడ్ ప్రైమరీ రన్ చేయడానికి 25 లైన్ ఆఫ్ కోడ్. ప్రాడ్ సెకండరీ రన్ చేయడానికి 25 లైన్ ఆఫ్ కోడ్. అంటే ఇక్కడ యావరేజ్గా మీకు 150 లైన్ ఆఫ్ కోడ్ మీరు ఓన్లీ ఒక మెథడ్ రాయడానికి మాత్రం అంటే ఒక డిప్లాయ్మెంట్ కోసం మాత్రం రాస్తున్నారు. ఇలాంటివి ఇంకా మనకి చాలా చాలా ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం ఎప్పుడు కూడా ఇలాంటి కండిషనల్ బేస్డ్ కానీ లేకపోతే విట్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు వి జనరల్ కీప్ ఇట్ ఇంటూ సంథింగ్ కాల్డ్ మెథడ్. ఓకే, సో మెథడ్ ఏం చెప్తాం, ఓకే నేను డెవిన్ అనమాట డిప్లాయ్ చేయమంటా ఇప్పుడు నన్ను. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ బి కాలింగ్ దిస్ మెథడ్. ఏం చేస్తాను, ఈ మెథడ్ కాల్ చేసుకుంటాను. ఈ మెథడ్ కాల్ చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ ఏమైతే ఉంటే అవన్నీ ఇక పారామీటర్స్ పాస్ చేస్తాను. ఓకే, ఇవన్నీ మేము విత్ ఐటమ్స్ తీసుకొని అక్కడి నుంచి ఫెచ్ చేసుకుని వెళ్ళచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, మీ 25 లైన్ ఆఫ్ కోడ్ అంతా కూడా ఇక్కడ రాస్తారు. అందులో ఏమైతే పారామీటర్స్ చేయాలనుకుంటారో వాటిని ఇన్పుట్ వేరియబుల్స్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటారంట. ఓకే, ఎక్స్ వై. ఓకే, ఇక్కడ ఒక లైన్ నెంబర్ 1లో ఎక్స్ ఉంది, లైన్ నెంబర్ 2లో వై ఉంది. ఈ రెండు మాత్రమే మారుతాయి కాబట్టి నేను వీటిని పారామీటర్ తెచ్చుకుంటాను. సో ఏమవుతుంది, ఇప్పుడు 150 లైన్ ఆఫ్ కోడ్ కాస్త ఏమవుతుందండి, మహా అయితే 6 లైన్ ఆఫ్ కోడ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కటే రాస్తారు మీరు. XYZ అని మెథడ్ కాల్ చేసుకోండి, ఆ XYZ అని మెథడ్లో పలానా ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 కాల్ చేయండి, దట్స్ ఇట్. ఓకే, సో బేసిక్గా ఏమవుతుంది, దిస్ మెథడ్ క్యాన్ బి యూజ్డ్ అక్రాస్ యువర్ ఆర్గనైజేషన్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మెథడ్ ఏ పైప్ లైన్ రాసుకున్నారనుకోండి, యూ కెన్ మెన్షన్ ఇంటూ సంథింగ్ కాల్ ఎస్ షేర్ లైబ్రరీలో సోర్స్ అనే ఫోల్డర్లో యూ కెన్ క్రియేట్ సంథింగ్ కాల్ ఎస్ గామ్
dbs k8.groovy ఇలా రాసుకోవచ్చు. ఇందులో కాంటే మెథడ్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. మీ పైప్లైన్స్ ఏమైతే కాల్ చేసుకుంటున్నాయో దే కెన్ యూజ్ @library అండ్ దే కెన్ కాల్ దిస్ మెథడ్ బేసికల్. మీరు ఎక్కడ వార్స్ రాసుకుంటే మెథడ్ కాల్ చేయొచ్చు, మన షేడ్ లైబ్రరీ చూసినట్టు. సో డైనమిక్గా తెచ్చుకోవడం అనేది ఎప్పుడు కూడా బెటర్ వే తప్ప మనం యాన్సిబుల్ టెరాఫామా క్యూబర్నెటీస్ జెన్కిన్స్ వాటర్ ఇట్ మైట్ బి ద మెయిన్ ఇంటెన్షన్ నాట్ టు రైట్ ద కోడ్ యాజ్ మచ్ as పాసిబుల్. అంటే వీ నీడ్ టు కట్ డౌన్ ద కోడ్ సో దట్ ఏమవుతుందంటే యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ డైనమిక్ డేటా పాసింగ్. ఇప్పుడు మనం చూస్తుందండి కండిషన్స్ అవ్వచ్చు. కండిషన్స్ ఓకే సెటప్ మాడ్యూల్ యూస్ చేసుకొని ఫెచ్ చేసుకుంటాం. ఆ మాడ్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, మీకు ఇంకో కండిషన్ కావాలనుకోండి, యూ కెన్ గో టు సెటప్ మాడ్యూల్, యూ కెన్ బ్రింగ్ అప్ ద పర్టికులర్ కీ అండ్ బేస్డ్ అపాన్ దట్ కీ యూ కెన్ గ్రెబ్ ది డేటా అండ్ ఆల్. నో అలాగే లూప్స్ అనుకోండి యూజ్ విత్ ఐటమ్స్. ద సిమిలర్ వే ఇప్పుడు అలా కాదు, మనకి టెరాఫామ్లో ఇఫ్ యూ రిమెంబర్ దెర్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ రన్ ఎ పర్టికులర్ రిసోర్స్ టార్గెట్ యూస్ చేసుకొని రన్ చేస్తున్నారు కదా. నా ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే here also there is an option ఏంటది, if we want to run a specific task in the playbook, నాకు పలానా టాస్క్ మాత్రం జరగాలనుకోండి, then what we can do is we can use something called tags. ఓకే ఏంటది, నాకు పలానా టాస్క్ ఒకటే జరగాలి, అన్ని జరగట్లేదు, ఎందుకంటే మేబీ నాట్ ఎవ్రీ ప్లే ఇస్ నాట్ రిక్వైర్డ్, ఎవ్రీ టాస్క్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ టు ఎగ్జిక్యూట్. ఇన్ దోస్ కేస్ ఐ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ ట్యాగ్స్. ట్యాగ్స్ ఎలా రాస్తారు, ఇట్స్ వెరీ సింపుల్. ఓకే ఆన్సిబుల్లో ఈ కాన్సెప్ట్ సింపుల్ అండి, వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే కొంచెం కాంప్లెక్స్ అవుతాయి, అది మనం చేయాలి బేసిక్గా. ఓకే అందులో మీకు ఒక టాస్క్ ఇచ్చాను, బట్ ఇప్పుడు ఇంకా ఎవరు ఇప్పటిదాకా చేయలేదు. tags.yaml. ఓకే మేబీ ఓకే let me write down here. Hosts all become true tasks. మేబీ సేమ్ మన ఆల్రెడీ మన ఉన్నాయి అవి. instead of copying I can write it quickly. Install Apache HTTPD. Maybe I will write something called ఇక్కడ టాస్క్ ఉన్నాం కదా, I want to write something called as a name HTTPD and state is present. Okay right, and ఇక్కడ ఇలాగ మల్టిపుల్ టాస్క్ ఉన్నాయి అనుకుందాం. లెట్ మీ జూమ్, దిస్ ఇస్ అ టాస్క్, వన్ మోర్ టాస్క్, దిస్ ఈస్ వన్ మోర్ టాస్క్. ఇక్కడ మేబీ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ కాల్డ్ as start the service. Okay, service will be coming under service module. And what is the service and what is the state started కాదు, present గా started. Okay next, and I want to enable this as well, enabled true, it's a boolean value. Next maybe I can write one more thing here. Maybe application అయిపోయిన తర్వాత copy the HTML file. Okay and I'll be writing something called as copy, sorry not here, copy module. And copy layout and typically we'll be having something called as a dest source. Okay dest అని చెప్తున్నాను, మేబీ var www HTML లో index.html కింద సేవ్ చేయండి. సోర్స్ లొకేషన్ ఎక్కడ ఉంది, కరెంట్ లొకేషన్ అని ఉంది అనుకుందాం. ఓకే ఇప్పుడు ఇన్ని రకాల టాస్క్లు ఉన్నాయి. ఓకే నాకు బై డిఫాల్ట్ రన్ చేసాను అనుకోండి, ఏమవుతుంది, ఎవ్రీ టాస్క్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. బట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ గో దాట్ అప్రోచ్ అండ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ స్పెసిఫిక్ టాస్క్ బీన్ క్రియేటెడ్, దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ ట్యాగ్స్ అండి. ఎలా మెన్షన్ చేస్తారు, ఇక్కడ ఏమైతే టాస్క్లు ఉన్నాయో ఇక్కడ ట్యాగ్స్ క్రియేట్ చేసుకుంటాము, ట్యాగ్స్. ఓకే ఏంటి ట్యాగ్, మేబీ ఐ విల్ బి హ్యావింగ్ సంథింగ్ ఇన్స్టాల్ ట్యాగ్. ఓకే అంటే ఇక మీద ఎప్పుడైనా మీరు ఇన్స్టాల్ అనే ట్యాగ్ రన్ చేశారనుకోండి, ఓన్లీ ఈ ఒక్క టాస్క్ మాత్రమే రన్ అవుతుంది. లేదు ఇది ఒక్కటే కావాలనుకోండి, యూ కెన్ గో ఫర్ దిస్ వన్ యాజ్ వెల్ బై క్రియేటింగ్ వన్ మోర్ ట్యాగ్ యాజ్ వెల్. ఇప్పుడు నేమ్ కింద ఐ రైటింగ్ వన్ మోర్ ట్యాగ్. ఓకే వాట్ ఈస్ అ ట్యాగ్, ట్యాగ్స్ అంటే బేసికల్ లిస్ట్ ఇది, ఎందుకంటే యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ట్యాగ్స్ యాజ్ వెల్. ఓకే మేబీ స్టార్ట్ ద సిమిలర్ వే ఐ రైటింగ్ సంథింగ్ కాల్డ్ ట్యాగ్స్. I want to go with something and copy.
నా దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అంటే ఇందులో మీకు ఏంటి బై డిఫాల్ట్గా మీకు ఆ, 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 ఏది కావాలనుకుంటారో అది మాత్రం జరుగుతూ ఉంటుంది. మీకు అవసరం లేని ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఇన్స్టలేషన్ జరగట్లేదు, స్టార్ట్ అవసరం లేదు, రీస్టార్ట్ అవసరం లేదు, ఓన్లీ కాపీ సరిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే కాపీ అండ్ రీస్టార్ట్ జరగాలి. ఇన్ దోస్ కేసెస్ ఓన్లీ యూ కెన్ మెన్షన్ ఎ ట్యాగ్ అండ్ ఆ ట్యాగ్ మాత్రం రన్ చేయమని చెప్పచ్చు. ఓకే, నౌ లెట్స్ అజ్యూమ్ ఇఫ్ ఐమ్ ట్రైంగ్ టు రన్ దిస్ కమాండ్ ls create tags.yaml. And here something is missing. I need to write something called index.html. Can we repeat tags? పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకటి రాసుకున్నారు కదా, ఇదే ట్యాగ్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఇన్స్టాల్ అంటే ఇది రన్ అవుతుంది, ఇది రన్ అయిపోతుంది. ఓకే, h1 tags example h1. Okay, so currently let's assume if I copy this CentOS host, something should be available here. This is available, and ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా రోజుల నుంచి మనం చేసిన Ansible some sort of index data file got copied. But now let me do one thing. Ansible hyphen playbook. Okay, um hyphen I inventory tags.html. First maybe I want to list down the tags, and you can use something hyphen list hyphen tags. ఏం చెప్తుంది, ఓకే ఈ ప్లేబుక్ లో ఈ పలానా ట్యాగ్స్ ఉన్నాయి, కాపీ ట్యాగ్, ఇన్స్టాలేషన్ ట్యాగ్, స్టార్ట్ ట్యాగ్, మీరు ఏ ట్యాగ్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మేబీ ఐ వాంట్ టు గో విత్ సంథింగ్ కాల్డ్ as Ansible hyphen playbook. Okay, hyphen I tags.yaml. In that I want to go with something called only copy tag. ఓకే, కాపీ ట్యాగ్ చెప్తున్నప్పుడు దాని ట్యాగ్ విషయం దాన్ని చెప్పాలి కదా. hyphen tags error too many arguments. Why? hyphen I inventory. ఇన్వెంటరీ ఇవ్వలేదు ఇక్కడ. ఇన్వెంటరీ కాపీ HTML ఫైల్ ఓన్లీ ఒకటే జరిగింది. ఓకే, ఇఫ్ ఐ కమ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్ విజిట్ ట్యాగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎందుకు నాకు బై డిఫాల్ట్గా మళ్ళీ అంటే మన దాంట్లో కొన్నిసార్లు ఏమవుతాయంటే చాలా పెద్ద ఫైల్స్ ఉంటాయండి. ఇట్స్ నాట్ లైక్ అ సింగిల్ ఫైల్ విల్ బి హ్యావింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మీరు ఒక ప్లేబుక్ ఏదైనా రాశారనుకోండి, అందులో చాలా పెద్ద ఉంటాయి, అందులో ఓన్లీ ఒకటే జరగాలనుకోండి, మీరు ప్రతిసారి అన్ని రన్ చేయడం మీనింగ్లెస్. సో ఏం చేయొచ్చు, ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ గో అండ్ యూస్ సంథింగ్ కాల్డ్ ట్యాగ్స్ ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్. మేబీ ఓకే, ఇది ఎంతవరకు ఎంత కాంప్లెక్స్ చేసుకోవచ్చు అంటే మీరు మేబీ హ్యావ్ ఎనీవన్ డన్ దిస్ వన్ లైక్ వాట్ వి కాల్డ్ మనకి, సారీ ఐ ఫర్గాట్ ఇట్, నెక్సస్ కానీ ఈ టామ్ క్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఆన్సిబుల్ చేశారు, ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నాం దాని గురించి. నెక్సస్ ఇంప్లిమెంటేషన్ కానీ ఏది, మేబీ లెట్ మీ గివ్ వన్ థింగ్ అండి. ఓకేనా, ఇక్కడ ఏం చేద్దాం అంటే ఓకే, let me create one MD file. Before that, let me go back here. Git DevOps repo. ఇందులో మనకి there should be some nexus here. Okay, ఇందులో where is that install? There should be something on installations. Sorry, this guy, installations. Okay, నాకు ఏం చేస్తారంటే మేబీ ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. Okay, create a server. Sorry, this is not heading. Create a VM using Terraform. Get the VM
IP using Ansible. Next, um, okay, make the IP entry into the host file, create a playbook to achieve, create a playbook to install not Apache, Nexus. సో ఏంటి ఫస్ట్ థింగ్ ఈ నీడ్ టు ఇన్స్టాల్ జావా. సో ఈ షుడ్ బి సో ఇదంతా ప్లేబుక్ రాయాలి మీరు. ఓకే, సో ఒకటి కాదు, మల్టిపుల్ టాస్క్ వస్తాయి, మల్టిపుల్ కండిషన్స్ వస్తాయి, మల్టిపుల్ మాడ్యూల్స్ వస్తాయి. ఏంటది ఫస్ట్ జావా ఇన్స్టాలేషన్ చేయాలి. సో దట్ యూ షుడ్ బి ఇన్స్టాలింగ్ దిస్ వన్. తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, పర్టికులర్ WGET3 వర్షన్ డౌన్లోడ్ అవ్వాలి. తర్వాత తారు మూవ్ చేయాలి. నెక్స్ట్ యూనిట్ క్రియేట్ యూజర్, ఒక యూజర్ క్రియేట్ చేయాలి. ఆ యూజర్కి మళ్ళీ యూ షుడ్ బి కీపింగ్ దిస్ సెట్ ఆఫ్ పర్మిషన్స్. ఓకే, నెక్స్ట్ ఆ యూజర్కి ఈ ఓనర్ పర్మిషన్స్ అని మార్చాలి, గ్రూప్ పర్మిషన్స్ మార్చాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ఫైల్లోకి మాడిఫై చేసి ఆ ఫైల్ ఓన్లీ ఈ నెక్స్ట్ అని యూజర్ త్రూ మాత్రం వెళ్ళాలి, నార్మల్గా కాదు. నెక్స్ట్ నాకు సర్వీస్ క్రియేట్ చేసి ఇవన్నీ క్రియేట్ చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు బై డిఫాల్ట్గా ప్లే బుక్ రన్ చేశానంటే మీనింగ్ ఏంటంటే, ఓకే ఇక్కడ ముందు మీరు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తాను కాబట్టి కాన్ఫిగర్ వాట్ ఇస్ ఇట్ Ansible on the controller. ఓకే, సో బై డిఫాల్ట్ నాకు విఎం టెరాఫామ్లో క్రియేట్ చేస్తారా చేయరా మీ ఇష్టం, అది ఇంకా చాలా చిన్న టాస్క్ అది. బట్ ఒక విఎం రెడీగా ఉంటే నాకు బై డిఫాల్ట్ ఏం జరగాలి, ఐ షుడ్ బి హ్యావింగ్ వన్ మోర్ వర్చువల్ మెషిన్. అండ్ బై డిఫాల్ట్గా ఆ వర్చువల్ మెషిన్ నేను 8081 పోర్ట్లో కనుక యాక్సెస్ చేస్తే దిస్ స్కై, ఓకే, నాకు ఆటోమేటిక్గా ఏమవ్వాలండి, ఐ షుడ్ బి హ్యావింగ్ మై నెక్సస్ ఓపెన్. నేను మళ్ళీ ఇవన్నీ వెళ్ళి మాన్యువల్గా చేయను అసలు. నేను ఒకటే ప్లేబుక్ రన్ చేస్తాను, Ansible ప్లేబుక్ -i ఇన్వెంటరీ ప్లేబుక్ nexus.yaml, దట్స్ ఇట్. సో బై డిఫాల్ట్ ఏమైపోవాలి, మొత్తం నాకు ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్నీ కూడా క్రియేట్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు మీరు, నాకు ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్వీస్ రీస్టార్ట్ చేయాలనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చండి, నాకు ఓన్లీ మాడిఫికేషన్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ప్లేబుక్ రన్ చేయాలంటే అవసరం లేదు, ఒక్కదానికి ట్యాగ్ పెట్టుకుంటారు ఏమని, రీస్టార్ట్ అని చెప్పి. ఓకే, ఎప్పుడైతే రీస్టార్ట్ చేయమంటారో తినకి కూడా పెట్టుకుంటారు, ఆబ్వియస్గా ఎనేబుల్ అవుతుంది, మీకు రీస్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్న, ఇప్పుడు ఇందాక మీరు రాసిన చిన్నదానికి మేబీ పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ వెన్ యూఆర్ హ్యావింగ్ లార్జర్ ప్లేబుక్ ఇట్ విల్ బి మేకింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇది చేస్తారా ఫస్ట్? ఓకే, వీకెండ్ ఉంది, ఎందుకంటే ఇది మీరు చేయకపోయినా నేను చెప్తాను నెక్స్ట్ వీకెండ్, ఎందుకంటే దిస్ విల్ బి ద బేసిక్ పాయింట్ ఫర్ అస్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ ద ప్రాజెక్ట్, వీ నీట్ హ్యావ్ ఇన్ఫ్రా, రైట్? సో ఇది ఎన్నో చేస్తాను, బట్ మీరు ట్రై చేసి ఏమవుతుందంటే చిన్నగా రాదని కొంచెం పెద్ద ఫైల్ వస్తుంది ఆబ్వియస్గా, బట్ ఇప్పటిదాకా మీరు రాసిన కాన్సెప్ట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావాలి, రైట్? సో ట్యాగ్స్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీరు ఓన్లీ ఇన్స్టలేషన్స్కి స్పెసిఫిక్గా రన్ చేసుకుంటారంటే యూ కెన్ గో ఫర్ దాట్ వన్ యాజ్ వెల్. ఇక్కడ ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు మేబీ okay, 1 second. Maybe I'm having a different host or same one. VM instances. Okay, maybe I should be having installation steps here, right? Somewhere Ansible installations. Let me close all this. Ansible CentOS host other. Let me copy this one. Activate shell. నాకు ఆల్రెడీ కాపీ ఐడి వచ్చాయి కాబట్టి I'm trying a different approach అండి. Okay, let me copy this. And what is the project? Nice carving. Authorize. Okay,
Now let me come back here, refresh. Let me log in. బేసిక్ ఎంత టైం వేస్ట్ అవ్వకూడదండి. టైం వేస్ట్ ఇక్కడ ఎందుకు అవుతుంది? నేను మాన్యువల్గా వెళ్ళి విఎం క్రియేట్ చేసుకొని ఆ విఎం లోపలికి వెళ్ళి ఇవన్నీ ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వెళ్తాను. అలా వద్దు నాకు. నేను టెరాఫామ్లో స్క్రిప్ట్ రాసుకుంటే ఏమవ్వాలి? ఇది కాన్ఫరెన్స్ చేద్దానండి. టెరాఫామ్ స్క్రిప్ట్ అయితే ఏమవ్వాలి? టెరాఫామ్ రన్ ప్లే మనం అప్లై చేసినట్టు విఎం క్రియేట్ అయిపోవాలి. ఆ స్పెసిఫిక్ విఎంలో ఒక మెషిన్లోనే కంట్రోలర్ కింద యాక్ట్ చేసి ఆ కంట్రోలర్లో మనకు కావాల్సిన స్టెప్స్ అండ్ ఇన్స్టలేషన్స్ అవ్వాలి. ఓకే, బట్ దిస్ ఈస్ నాట్ ఏ కంట్రోలర్, దట్స్ ఓకే, బట్ అట్లీస్ట్ వీ షుడ్ బి హ్యావింగ్ దట్ మెకానిజం టు automate stuff. Let me do one thing. Okay. Do yes or no. Okay. Next, configure this. Password authentication. Yes. Is not required. Okay. So now let me come back here, get the other machine IP. Come back to my node, bash, sh ansible at the rate. Yes. Okay, fine. Now let me come back here. Okay. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోలర్ నుంచి హోస్ట్ కనెక్ట్ అవ్వాలండి. ఏంటా హోస్ట్? మేబీ ఇఫ్ ఐ గెట్ దిస్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఎస్ఎస్హెచ్ ఆన్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ ప్రైవేట్ ఐపీ, ఎందుకంటే అవి ఇంటర్నల్గా ఒకటే నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇన్సైడ్ దిస్ హోస్ట్ మెషిన్, సో ఇస్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఓకే, నెక్స్ట్ థింగ్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మేబీ ఓకే, సో బేసిక్గా మనం లాస్ట్ టైం వేరియబుల్ చూసినప్పుడు వీ హ్యావ్ క్రియేటెడ్ వేరియబుల్స్ ఇన్ డిఫరెంట్ వేస్, రైట్? ఎక్కడెక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మన ప్లే బుక్లో క్రియేట్ చేసుకున్నాం, లేదనుకుంటే వేరియబుల్స్ టీఎఫ్ క్రియేట్ చేసుకున్నాం. వాటిని వార్స్ అండ్ హైఫెన్ వార్ హైఫెన్ ఫైల్ కింద పాస్ చేసుకుంటూ వెళ్ళాం, ఇలా మల్టిపుల్ థింగ్స్ చేసుకుంటూ వెళ్ళాం. సిమిలర్ వే దేర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ యాజ్ వెల్ వేరియబుల్ సెండ్ చేస్తున్నప్పుడు. ఎలాగంటే ఇఫ్ యూ రిమెంబర్ క్యాట్ ఈటీసీ ఆన్సిబుల్ hosts. If you see by default, we have kept something called multiple servers, right? Okay, you can create groups as well. మన లాస్ట్ టైం గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. మేబీ ఎలాగా vi sudo vi /etc ఈ ఆన్సిబుల్ హోస్ట్ ఫైల్లో లెట్స్ అస్యూమ్ దట్ దిస్ ఈజ్ అ మెషిన్. ఓకే, నేను ఏం చేస్తాను కావాలని ఐ విల్ మెన్షనింగ్ సంథింగ్ కాల్డ్ అస్ యాప్ సర్వర్. ఓకే, ఈ మెషిన్ పెట్టుకున్నాను ఏమని ఓ పర్టికులర్ ఐపీ. ఓకేనా, ఇప్పుడు మేబీ ఐ బి రిమూవింగ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ యాజ్ వెల్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు లోకల్ హోస్ట్లో మన ఏదైనా ఐటమ్స్ పెట్టారనుకోండి, దో షుడ్ బి అవైలబుల్ ద టాప్. ఎందుకంటే ఇఫ్ యూఆర్ కీపింగ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్, జనరల్లీ దిస్ విల్ బి కమింగ్ అండ్ ద సేమ్ గ్రూప్ యాజ్ వెల్. నాకు అలా వద్దు, సో యాప్ సర్వర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు యాప్ సర్వర్లో మేబీ నాకు కొన్ని డేటా కావాలనుకుంటున్నాను. ఓకేనా, డేటా కావాలంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఓకే, సో ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో దీన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకే, బికాజ్ ఐ నీడ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫర్ దాట్, రైట్? నా బేసిక్ ఏంటంటే వేరియబుల్స్ రాస్తున్నప్పుడు, వెట్స్ మై పెన్,
ఓకే. నా వేరియబుల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? వీ హ్యావ్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వాట్స్ ఇట్ ప్లే బుక్స్ రాస్తున్నాం. ఈ ప్లే బుక్స్లో మెన్షన్ చేసుకుంటున్నాం, లేదా వేరియబుల్స్ డాట్ యామల్ ఫైల్ మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎల్స్ వాట్ వీ కెన్ డూ ఇస్, మనం /etc ansible హోస్ట్లో మనకి ఎలాగైతే ఇన్వెంటరీ ఫైల్స్ ఉంటాయి, అందులో ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ కింద మల్టిపుల్ థింగ్స్ మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు ఈ /etc ansible అనే ఫోల్డర్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ group_vars అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఇందులో ఇక్కడ మీరు ఏమైతే గ్రూప్ నేమ్ రాస్తున్నారో ఈ గ్రూప్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇది ఫైల్ నేమ్, ఇదేమో ఫోల్డర్ నేమ్, దిస్ వన్ ఇస్ అ ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్ ఈ ఫైల్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, ఇందులో ఉన్న మీకు కావాల్సిన డేటా ఈ ఒక్క మెషిన్లోనే కావాలనుకోండి, ఈ ఫైల్లో మీరు ఏం చేయొచ్చు అంటే అప్పుడు కీ అండ్ వాల్యూ కింద మళ్ళీ సెండ్ చేయొచ్చు. అంటే కీ అండ్ వాల్యూ పేర్స్ ఎప్పుడు కూడా దట్ విల్ బి దట్ కెన్ కమ్ ఫ్రమ్ ప్లేబుక్, దట్ కెన్ కమ్ ఫ్రమ్ వేరియబుల్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఆల్ ద వేరియబుల్స్ టు ఎ పర్టికులర్ గ్రూప్ యాజ్ వెల్, దెన్ యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ డేటా ఇన్ అ పర్టికులర్ గ్రూప్, అండ్ ఆ గ్రూప్ యొక్క ఫైల్ని ఈ లొకేషన్లో ప్లేస్ చేయొచ్చు. ప్లేస్ చేసి డేటా పాస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇది గ్రూప్ అనే కాదు, వీ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఫర్ అప్లికేషన్స్ యాజ్ వెల్. అంటే ఇక్కడ మీరు /etc/ansible/ మీరు హోస్ట్ నేమ్ ఏమైతే పెట్టుకుంటారో, ఓకే, అంటే ఇక్కడ హోస్ట్ నేమ్ పెట్టుకొని ఇక్కడ హోస్ట్స్, నాట్ హోస్ట్ నేమ్, హోస్ట్స్. ఎలాగైతే group_var పెట్టుకున్నారో ద సిమిలర్ వే host_vars పెట్టుకోవచ్చు. ఇక్కడ హోస్ట్ నేమ్ స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేయొచ్చండి. అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ కింద యూఆర్ రైటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ dev.dbs.com. నౌ దిస్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ ఫైల్ నేమ్ హియర్, ఆర్ you're having something called IP address 10.10.10.1, then this can be acting as a file name here. అంటే ఏంటి, /etc అనే ఫోల్డర్లో, ansible అనే ఫోల్డర్లో, host_var అనే డైరెక్టరీలో హోస్ట్ ఫైల్ కానీ 10.10.10.1.yaml ఫైల్ కానీ ఎలా మెన్షన్ చేసుకున్నారు అనుకోండి, థింగ్ ఏంటంటే దిస్ కై విల్ బి కమింగ్ ఇన్ టు ప్రెసిడెన్స్. అంటే మీరు ఫస్ట్ మీరు ఇక్కడ ప్లేబుక్లో రాసుకున్నా సరే, లేదా వేరియబుల్లో డిఫైన్ చేసుకున్నా, గ్రూప్స్లో డిఫైన్ చేసుకున్నా, హోస్ట్లో డిఫైన్ చేసుకున్నా, ఎక్కడైనా సరే ద ఇంటెన్షన్ ఇస్ మేకింగ్ షూర్ దట్ వీఆర్ పాసింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఆర్ డైనమిక్ వేరియబుల్స్. ఓకే, నా ఎక్కడున్నా సరే బై డిఫాల్ట్గా మన ప్లేబుక్లో ఉన్న వాల్యూ బి కమింగ్ ఇన్ టు ప్రెసిడెన్స్. లేదు అనుకుంటే మీకు ఎప్పుడు ప్రెసిడెన్స్ ఎప్పుడు కూడా -e కానీ -env కానీ ఇవి ప్రెసిడెన్స్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని రకాలుగా డేటా పాస్ చేసినా సరే, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు సెండ్ సమ్ సార్ట్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. ఆ కీ వాల్యూ పేరు పంపిస్తున్నప్పుడు ఎక్కడ పంపించవచ్చు, వేరియబుల్ ఫైల్లోనా, మన మేనిఫెస్ట్ ఫైల్లోనా, వేరియబుల్స్ ఫైల్లోనా, గ్రూప్ వార్స్ ఫోల్డర్లోనా, హోస్ట్ వార్స్ ఫోల్డర్లోనా, లేదా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో మల్టిపుల్ ప్లేస్లో పంపించుకోవచ్చు. అవుట్ ఆఫ్ విచ్ మేబీ వీ నీడ్ టు, ఇది జస్ట్ 3D కాన్సెప్ట్ మాత్రమే. వీ హ్యావెంట్ మన groups_vars అనే ఫోల్డర్ కూడా లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, దిస్ కంట్రోలర్ రైట్, ls/etc ansible. If you see, I'm only having host file, అంతే తప్ప గ్రూప్ ఫోల్డర్స్ లేవండి. ఓకేనా, సో గ్రూప్ ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇది మనం మేబీ వీ కెన్ డూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, అప్పుడు వీ కెన్ గో ఫర్ అదర్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ మీరు ఏమైతే ఇక్కడ ఒక టాస్క్ అనుకున్నాం కదా, వెర్ ఇస్ ఇట్, దిస్ గై. ఓకే, నా ఏం చేస్తారంటే, ఇన్హో మనకి 2 days సాటర్డేస్ అని ఉన్నాయి కాబట్టి ఇన్స్టాల్ అండ్ డిప్లాయ్ a node application through Ansible. మనకు గుర్తుంటే వెన్ వీ ర్యాన్ సోనార్కి రన్ చేసినప్పుడు వీ హ్యావ్ క్రియేటెడ్ నోడ్ అప్లికేషన్. నోడ్ అప్లికేషన్ కూడా సోనార్ చేసాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, క్రియేట్ సర్వర్ యూజింగ్ టెరాఫామ్. ఇది కామన్, ఇది ఎక్కడైనా మారదు. ఓకే, కాన్ఫిగర్ Ansible ఆన్ ద కంట్రోల్ ప్లేన్ using Terraform, not manually. Okay, install node/npm packages on the respective worker nodes. అంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసిన 2 సర్వర్స్, కంట్రోలర్కి
వర్కర్ లేదు లేదు ఒక దాంట్లో చేసుకుంటారని చేసుకోండి మీ ఇష్టం. నాకు ఇన్ని సర్వర్స్ అవసరం లేదనుకుంటే యూ కెన్ గో ఫర్ సింగిల్ సర్వర్ యాజ్ ఓకే. నెక్స్ట్ బిల్డ్ ది అప్లికేషన్ యూజింగ్ Ansible. నోడ్ అప్లికేషన్ బిల్డ్ చేయండి. టిపికల్ నోడ్ కమాండ్స్ ఏముంటాయండి? npm రన్, npm ప్యాకేజీ ఉంటాయి. ఓకే, ఈ అప్లికేషన్ బిల్డ్ చేయండి. నెక్స్ట్ కాపీ మనకి ఏమి ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అవుతాయి, జిప్ ఫైల్స్ ఏమి జనరేట్ అవుతాయో ఆర్టిఫాక్ట్స్ into the server using Ansible. Run the application using Ansible. Verify the application is running or not using Ansible. అన్ని Ansible తో చేయాలండి. ఏంటది? నాకు సర్వర్ ఒక్కటి టెరాఫామ్ చేస్తారు, ఇన్స్టాలేషన్స్ అని Ansible జరగాలి, నెక్స్ట్ ప్యాకేజ్ Ansible జరగాలి, బిల్డ్ Ansible జరగాలి, కాపీ Ansible జరగాలి, అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అన్నిది కూడా Ansible చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో ఇందులో మీకు ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రా కొన్ని రిజిస్టర్ అని చెప్పి షెల్ మాడ్యూల్ ఇలా కొన్ని ఎక్స్ట్రా 1 or 2 మాడ్యూల్స్ వస్తాయండి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ Ansibleలో థౌజండ్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, మీరు Ansible ఒక్కటే చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైమ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్. బట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, నాకు బిల్డ్ చేయాలి, ఇప్పుడు నేను వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చేయాలంటే ఏ మాడ్యూల్ ఉంది? ఐఎమ్ నాట్ షూర్. ఓకే, మేక్ షూర్ దాట్ దిస్ ఈస్ కంప్లీట్లీ రిటన్ ఇన్ 2 areas. వన్ ఇస్ టెరాఫామ్ అండ్ వన్ ఇస్ ప్లే బుక్స్. ఓకే, టెరాఫామ్ ఎప్పుడు వస్తుందండి? దిస్ ఓన్లీ ఏరియా, అంటే ఫస్ట్ స్టెప్లో మాత్రం టెరాఫామ్ వస్తుంది, మిగతావన్నీ కూడా ప్లే బుక్స్లోనే వస్తాయి. ఇక్కడ కూడా ఏం చేయొచ్చు మీరు కావాలనుకుంటే, దీన్ని ఏం చేద్దాం అంటే మాడిఫై చేసి project -1. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు? జస్ట్ నెక్సస్ ఇన్స్టాలేషన్, ఇది ఇంపార్టెంట్. ఓవరాల్ నాకు నెక్సస్ కావాలి. ఇక్కడ ఏంటి? ఐ వాంట్ హ్యావ్ నోడ్ అప్లికేషన్. ఓకే, లెట్ మీ install/configure nexus using Ansible. ఓకే, ఈయన ట్రై చేయండి. ఓకే, మండే సెషన్లో వి షల్ లుక్ ఇన్ టు దిస్ గ్రూప్ వార్స్, హోస్ట్ వార్స్, వాల్ట్ అండ్ రోల్స్. ఓకే, దెన్ ఒకళ్ళు చేస్తే ఓకే, చేస్తే దట్స్ ఫైన్, లేకపోతే ఐ విల్ బి ట్రైంగ్ టు క్రియేట్ బికాజ్ నోడ్ అప్లికేషన్ మనం ఎప్పుడు చేయలేదు కదా, మనం ప్లే బుక్ చేద్దాం. దెన్ వీ కెన్ గో టు సెల్ఫ్ స్క్రిప్టింగ్ అండ్ అదర్ ఫంక్షనాలిటీస్ యాజ్ వెల్. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థమైంది ఏం చేయాలో. ఈ సినారియో మొత్తం అంతా నాకు టెరాఫామ్ Ansible త్రూనే కావాలి. మనం లాస్ట్లో కొంచెం ఏం చేస్తామంటే శానిటీ చెక్స్ చేస్తారండి. శానిటీ చెక్స్ చేసినప్పుడు టెస్టర్స్కి వెళ్ళే ముందు కూడా మనం ఒక రకమైన టెస్ట్ చేస్తాం, అంటే అప్లికేషన్ చెప్పేయాలన్నమాట. డిప్లాయ్మెంట్ అవుతున్నప్పుడు ఈ అప్లికేషన్ వర్క్ అవుతుంది, వర్క్ అవ్వట్లేదు. సో మన ప్లే బుక్ అంతా రోబస్ట్గా ఉండాలి. క్లియర్ అండ్ వాట్ టు డూ హియర్? ఓకే, నేను టాస్క్లో అడిగినప్పుడు ఎవరు నాకు చేస్తాను కూడా అనిపించట్లేదండి. నేను ప్రాజెక్ట్లో నేను చేయాలి ఖచ్చితంగా. ఓకే, మీరు చేస్తే ఏంటంటే అట్లీస్ట్ ఆ కోడ్ ఉంటుంది కాబట్టి, లేకపోతే నేను కోడ్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. ఓకే, బట్ ఇట్స్ నాట్ అబౌట్ మీ రైటింగ్ ద కోడ్ ఆర్ నాట్, ఎందుకంటే వన్స్ యూ గో టు ఎనీ ఇంటర్వ్యూస్ యూ నీడ్ టు క్లియర్ ద ఇంటర్వ్యూ. సో మీరు ఎంత బాగా రాస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఫైన్. ఓకే, సో మండే కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది కూడా చూస్తాం కాబట్టి మిస్ అవ్వద్దు. అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ ద టాపిక్స్. థ్యాంక్స్ గైస్, సీ యు నెక్స్ట్.